వెల్కమ్. స్పోకెన్ ఇంగ్లీష్ 52nd పార్ట్లో మనము షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ను మన సంభాషణలో ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలుసుకుందాం. మనము మామూలుగా గతంలో కొన్ని జరిగినటువంటి పనులను గురించి ఆ విధంగా జరిగి ఉండకూడదు, ఈ విధంగా నేను చేసింటే బాగుండేది అనేటువంటి విషయాలను మనము ప్రస్తావిస్తూ ఉంటాము. ఇటువంటి విషయాలను మనం సంభాషించేటప్పుడు షుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్ను మన సంభాషణలో మనం ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, నిన్నటి రోజు మీరు అతనికి ఫోన్ చేయాల్సి ఉండింది కానీ చేయలేకపోయారు. ఇప్పుడు మీరు అతనితో చెప్తున్నారు ఏమనేసి, నేను మీకు ఫోన్ చేయాల్సి ఉండింది కానీ మర్చిపోయాను. ఐ షుడ్ హ్యావ్ ఫోన్డ్ యూ. I should have phoned you. I should have phoned you or called you కూడా రాయొచ్చు అన్నమాట. Phoned you, but I forgot. నేను మర్చిపోయాను. తర్వాత మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, అతనికి మీరు సలహా ఇస్తున్నారు ఏమనేసి, నిన్న మీరు పరీక్ష బాగా రాయాల్సి ఉండింది అంటే దీని అర్థం ఏమంటే అతను సరిగా పరీక్ష రాయలేదు అనేసి అర్థం అనమాట. ఇప్పుడు మీరు అతనితో ఏం చెప్తారు, యూ షుడ్ హ్యావ్ రిటన్ ఎగ్జామ్ వెరీ వెల్. యూ షుడ్ హ్యావ్ రిటన్ ఎగ్జామ్ వెల్ అంటే దీని అర్థం ఏమంటే మీరు పరీక్ష బాగా రాయాల్సి ఉండింది అంటే అతను బాగా రాయలేదనేసి మీకు తెలుసు. యూ షుడ్ నాట్ హ్యావ్ రిటన్ ఇన్కంప్లీట్లీ అంటే మీరు అసంపూర్తిగా పరీక్ష రాసి ఉండకూడదు. యూ షుడ్ నాట్ హ్యావ్ రిటన్ ఇన్కంప్లీట్లీ అంటే దీని అర్థం ఏమంటే యూ షుడ్ హ్యావ్ రిటన్ ఎగ్జామ్ వెల్, మీరు పరీక్ష బాగా రాయాల్సి ఉండింది, పూర్తిగా రాయాల్సి ఉండింది అంటే దీని అర్థం ఏమి, మీరు పరీక్ష పూర్తిగా రాయలేకపోయారు. దాన్ని కూడా మనం ఈ విధంగా చెప్పొచ్చు, యూ షుడ్ నాట్ హ్యావ్ రిటన్ ఇన్కంప్లీట్లీ, అసంపూర్ణంగా మీరు రాసి ఉండకూడదు, మీరు పూర్తిగా రాసి ఉండాలి, బాగా రాసి ఉండాలి. తర్వాత ఆమె నిన్నటి రోజు పాటల పోటీలో పాటలు బాగా పాడలేకపోయింది. ఇప్పుడు మీరు మీ బ్రదర్తో ఆమె గురించి చెప్తున్నారు, రోజా షుడ్ హ్యావ్ సంగ్ వెరీ వెల్ కానీ ఆమె పాటలు బాగా పాడలేదు. షీ షుడ్ హ్యావ్ సంగ్ వెల్. షీ షుడ్ హ్యావ్ సంగ్ వెల్. సంగ్ ప్రాపర్లీ, ఆమె బాగా పాడాల్సి ఉండింది కానీ పాడలేకపోయింది అంటే అయిపోయిన విషయాన్ని గురించి ఇప్పుడు మనం చర్చిస్తున్నాం మనం మాట్లాడుతున్నాం అనమాట. అంటే దీని అర్థం ఏమి, ఆమె బాగా పాటలు పాడలేదు. షీ షుడ్ నాట్ హ్యావ్ నెగ్లెక్టెడ్, ఆమె నిర్లక్ష్యం చేసి ఉండకూడదు. షీ షుడ్ నాట్ హ్యావ్ నెగ్లెక్టెడ్, ఆమె నిర్లక్ష్యం చేసి ఉండకూడదు, బాగా పాడాల్సి ఉంటుంది. తర్వాత వారు క్రికెట్లో నిన్న తక్కువ స్కోర్ చేశారు. ఇప్పుడు దాని గురించి మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, దే షుడ్ హ్యావ్ స్కోర్డ్ మ్యాక్సిమం రన్స్ అంటే దీని అర్థం ఏమి, దే స్కోర్డ్ లెస్ రన్స్, వారు తక్కువ స్కోర్ చేశారు. సో దే షుడ్ హ్యావ్ స్కోర్డ్ మ్యాక్సిమం రన్స్ అంటే ఎక్కువ రన్స్ వారు స్కోర్ చేయాల్సి ఉండింది. మ్యాక్సిమం రన్స్ టు విన్ ద మ్యాచ్, వారు మ్యాచ్ గెలవడానికి మ్యాక్సిమం రన్స్ స్కోర్ చేయాల్సి ఉంది అంటే దీని అర్థం ఏమి, దే స్కోర్డ్ లెస్ రన్స్, లీస్ట్ రన్స్ అనేసి అర్థం అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇంకొక విధంగా చెప్పొచ్చు అనమాట, దే షుడ్ నాట్ హ్యావ్ స్కోర్డ్ లెస్ రన్స్.
they should not have scored less runs. వారు తక్కువ రన్స్ స్కోర్ చేసి ఉండకూడదు. దే షుడ్ హ్యావ్ స్కోర్డ్ మాక్సిమం రన్స్ టు విన్ ద మ్యాచ్. తర్వాత మనము వారిని ఆహ్వానించి ఉండాలి ఫంక్షన్కు. వీ షుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ దెమ్. వీ షుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ దెమ్ అంటే మనం వారిని ఆహ్వానించలేదు, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. We should have invited them for the function. We should not have neglected them. వారిని మనము నిర్లక్ష్యం చేసి ఉండకూడదు. ఎనీవే మనం వారిని పిలవలేదు, ఆహ్వానించలేదు. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత అతని గురించి మీరు మీ బ్రదర్తో మాట్లాడుతున్నారు. మోహన్ అనే అతను నిన్న మార్కెట్కి వెళ్ళాడు, మీరు ఫ్రూట్స్ తెమ్మని చెప్పారు, అతను స్వీట్స్ తెచ్చాడు. ఇప్పుడు దాని గురించి మీరు మీ బ్రదర్తో చెప్తున్నారు ఏమనేసి, మోహన్ షుడ్ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్వీట్స్. మోహన్ షుడ్ హ్యావ్ బ్రాట్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ అతను తీసుకొచ్చి ఉండాల్సింది. హీ షుడ్ నాట్ హ్యావ్ బాట్ స్వీట్. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, థర్డ్ పర్సన్ ఆమె మీ ఫ్రెండ్ని అపార్థం చేసుకుని ఉంటుంది గతంలో. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో చెప్తున్నారు ఏమనేసి, ఆమె మిమ్మల్ని అర్థం చేసుకుని ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ అండర్స్టూడ్ యూ. షీ షుడ్ హ్యావ్ అండర్స్టూడ్ యూ. షీ షుడ్ హ్యావ్ అండర్స్టూడ్ యూ. అండర్స్టూడ్ యూ. మిమ్మల్ని ఆమె అర్థం చేసుకోవాల్సి ఉండింది, కానీ అర్థం చేసుకోలేదు. షీ షుడ్ నాట్ హ్యావ్ మిస్అండర్స్టూడ్ యూ. మిమ్మల్ని అపార్థం చేసుకుని ఉండకూడదు. షీ షుడ్ నాట్ హ్యావ్ మిస్అండర్స్టూడ్ యూ. మిమ్మల్ని ఆమె అపార్థం చేసుకుని ఉండకూడదు, ఆమె మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆమె అపార్థం చేసుకోవడం వల్ల అతను ఆమెను తిట్టేసి ఉంటాడు అనమాట. ఇప్పుడు మీరు అతనికి చెప్తున్నారు ఏమనేసి, యూ షుడ్ నాట్ హ్యావ్ బ్లేమ్డ్ హర్. మీరు ఆమెను బ్లేమ్ చేసి ఉండకూడదు. యూ షుడ్ నాట్ హ్యావ్ బ్లేమ్డ్ హర్. ఆమెను మీరు నిందించి ఉండకూడదు. అంటే దీని అర్థం ఏమి, ఆమెను మీరు గౌరవించాల్సి ఉండింది. యూ షుడ్ హ్యావ్ రెస్పెక్టెడ్ హర్. యూ షుడ్ హ్యావ్ రెస్పెక్టెడ్ హర్. అంటే చూడండి, ఇవి రెండు కూడా గతంలోనే జరిగిపోయింది, ఇంకా వీటిని మనం మార్చలేము. అలాంటి వాటి గురించి ప్రస్తావించేటప్పుడు షుడ్ హ్యావ్ ప్లస్ V3 ఆర్ షుడెంట్ హ్యావ్ ప్లస్ V3ని మనము ఉపయోగించవచ్చు అనమాట. మీరు మీ ఫ్రెండ్తో ఒక వస్తువు తీసుకొని రమ్మని ఉంటారు, బజార్ నుండి 100 రూపాయలు ఇచ్చి ఉంటారు. అతను 150 రూపాయలు దాన్ని ఖర్చు పెట్టింటాడు. ఇప్పుడు మీరు 150 ఖర్చు పెట్టిండకూడదు అనేసి మీరు చెప్పాలనుకోండి, you should not have spent 150 rupees. You should not have spent more money. ఎక్కువ డబ్బు మీరు ఖర్చు పెట్టిండకూడదు. అంటే దీని అర్థమేమి, యూ షుడ్ హ్యావ్ స్పెంట్ లెస్ మనీ. ఆ విధంగా కూడా మనం చెప్పొచ్చు అనమాట. యూ షుడ్ హ్యావ్ స్పెంట్ లెస్ మనీ. తర్వాత అతను ఇంకొకరిని ఫూల్ అనేసి తిట్టుంటాడు. ఇప్పుడు మీరు అతనికి మీరు చెప్పాలా, మీరు అతన్ని ఫూల్ అనిండకూడదు. యూ షుడ్ నాట్ హ్యావ్ కాల్డ్ హిమ్ ఫూల్. యూ షుడ్ నాట్ హ్యావ్ కాల్డ్ హిమ్ ఫూల్
అంటే ఫూల్ అనేసి మీరు అతన్ని తిట్టిండకూడదు. యూ షుడ్ హ్యావ్ రెస్పెక్టెడ్ హిమ్, మీరు అతన్ని గౌరవించాల్సి ఉంటుంది. తర్వాత మన గురించి మనము చెప్పేటప్పుడు వీ షుడ్ హ్యావ్ యూటిలైజ్డ్ అవర్ టైం, అంటే మనము గతంలో టైం వృధా చేసి ఉంటాము, మనము గతంలో వృధా చేసి ఉండకూడదు అని మనం చెప్పాలనుకోండి, వీ షుడ్ నాట్ హ్యావ్ వేస్టెడ్ అవర్ టైం. అంటే దీని అర్థం ఏమంటే మనం వేస్ట్ చేసేసినాం, వేస్టెడ్ అవర్ టైం. వీ షుడ్ హ్యావ్ యూటిలైజ్డ్ అవర్ టైం అనేసి మనము ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. తర్వాత వారి గురించి విషయం మనము ఒకటి వాక్యం రాద్దాం. దే షుడ్ హ్యావ్ కమ్ ఎర్లీ టు అటెండ్ ద ప్రేయర్, అంటే ప్రేయర్కి వాళ్ళు లేట్గా వచ్చారు. ఇప్పుడు మనము దాని గురించి చెప్తున్నాం అనమాట. నిన్నటి రోజు ప్రేయర్కి లేట్గా వచ్చారు. ఇప్పుడు లేట్గా మీరు రాకుండా మీరు లేట్గా వచ్చి ఉండకూడదు అని మనం చెప్పాలనుకోండి, దే షుడ్ నాట్ హ్యావ్ కమ్ లేట్. దే షుడ్ నాట్ హ్యావ్ కమ్ late to the prayer. అంటే దీని అర్థం ఏమి? దే షుడ్ హ్యావ్ కమ్ ఎర్లీ టు ద ప్రేయర్. ఈ విధంగా మనము షుడ్ హ్యావ్ ప్లస్ V3ని షుడెంట్ హ్యావ్ ప్లస్ V3ని గతంలో ఈ విధంగా జరిగింటే బాగుండేది, ఇంకొక విధంగా జరిగిందే అని వివరించేటప్పుడు ఈ స్ట్రక్చర్ను మనము మన సంభాషణలో ఉపయోగించవచ్చు అనమాట.